సో యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఏదైతే హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి, దేవీ దేవతల గురించి వ్యాఖ్యలు చేశారో, సో దాన్ని బేస్ చేసుకొని చాలా మంది కూడా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని చెప్పేసి నినాదాలు చేస్తూ ఉన్నారు. మీరు సపోర్ట్ చేస్తారా నినాదాలకి? హిందూ పెద్దలు పెద్దగా స్పందించలేదు, అందుకని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్కి వెళ్ళెత్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా కొద్దిగా స్పందించి ఆ దెబ్బ ఈ దెబ్బ రెండు కలిపి కొడితే అప్పుడు మైండ్ సెట్ అయిద్దామని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలకి ఇంకా ఆయన భూమి మీద ఎందుకు ఉంచారా అనేది అర్థం కావట్లేదు జనానికి. చాలా ఆగ్రహంగా ఉన్నారు హిందూ పెద్దలు కూడా. భానుప్రకాష్ రెడ్డి గారు స్పందించారు, 100 కోట్లు దాళ వేశారు. వారం రోజుల్లో కనుక ఆయన దగ్గర నుంచి సమాధానం రాకపోతే రియాక్షన్ అనేది వేరేగా ఉంటుంది అనేది నేను అనుకుంటాను. అన్న ఇప్పుడు చాలా మంది కూడా మీరు ఎన్ని రకాలుగా పరువు నష్టం దావా వేసినా, బుద్ధి చెప్పినా, యాక్షన్ తీసుకున్నా కూడా అంటే ఈ విధంగా మాట్లాడకుండా ఉండలేరు వాళ్ళు. అసలు వాళ్ళ బుద్ధి మారదు. ఈయన మారతాడు అనుకుంటున్నారా ఇట్లా చేస్తే? మారడన్న ఏంటంటే ఎప్పటి నుంచో ఏదో ఒకటి గెలుకుతూ ఉంటాం, ఏదనేది తెలియట్లే. బీజేపీ పరంగా కూడా ఒక దెబ్బ ఈడికి పడాలి, అందరికి పడ్డాయి. ఇట్లా వాగిన వాళ్ళకి బీజేపీ పరంగా చాలా మందికి పడ్డాయి, ఈడికి కూడా పళ్ళాడి. ఒక రకంగా దేశంలో ఎన్నో బీజేపీ పరంగా ఎన్నో కదిలిచ్చాడు వీడు, కాబట్టి వీడికి బీజేపీ పరంగా కూడా ఒక దెబ్బ గట్టిగా పడింది అనుకో, అప్పుడు కామ్ అవుతాడని నేను అనుకుంటాను. అన్న ఇప్పుడు ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ చేసినంత మాత్రాన వేరే ఇండస్ట్రీ వాళ్ళనే ఛాన్సులు ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళి కూడా ఆ విధంగా ఎక్కడైనా కానీ ఈయన్ని రివర్సే అవుతుంది. తమిళనాడులో కూడా ఈయన్ని చేదరించుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువ రాములు భక్తులు ఉన్నారు, ఆయన అన్ని బాతలు తిట్టారంటే బూతులు మామూలుగా తిట్ల కొన్ని మీడియాలో రాలేదు, కానీ పబ్లిక్గా అయితే వాడికి భయం అనేది మొదలయ్యింది. ఇంకా 2 రోజుల్లో వాడికి రివర్స్ వాతావరణం అనేది వాడికి మొదలైద్దని మేము అనుకుంటాం. ఖచ్చితంగా బ్యాన్ చేయడమే కరెక్ట్ అంటే కంపల్సరీ నా చెయ్యాలి. ఇట్లాంటి వాళ్ళని డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, సినీ పెద్దలు కానీ కంపల్సరీగా స్పందించాలి. ఇలాంటి ఎదవాళ్ళని బయటికి రానియకూడదు. మనం ఒక సినిమా మొదలు పెడతామంటే దేవుడు ముక్కి మొదలు పెడతామన్నా, అదే దేవుడిని కించపరిచే మాటలు మాట్లాడి ఇట్లాంటి ఎదవాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి ఎదవాళ్ళని వదిలేస్తే దేశం ఎటుపోయింది. ఇప్పటికే మత మార్పిడి ఆ కోట్లు ఈ కోట్లు కొద్దిగా సుమ్రీ కోట్లు మొట్టికాయలు వేస్తుంది. అయినా కానీ ఇట్లాంటి ఎదవలకి ఇంకా బుద్ధి రావట్లేదు. చూసావా, ఈ ఎదవల్ని వెనకమాల నుండి ప్రోత్సహించే నీచకమైన వాళ్ళని బయటికి తీసి తంతే కానీ బుర్రకే మైండ్ సరిగ్గా పనిచేయదని ఆశ.